రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నేను గమనిస్తూనే ఉంటా, మీకు పనులు చేయటంలో నిధులు సాధించడంలో ఇద్దరు బ్రదర్స్ మ్యాక్సిమం కోట్లు, వందల కోట్ల రూపాయలు పనులు చేస్తారు మీకు. నాకు గిరి కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు IVRCL కంపెనీలో ఉన్నప్పుడు కూడా తెలుసు. అక్కడ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ అన్న కోసం దాన్ని వదిలేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చేసేసాడు. ఇప్పుడు మ్యాక్సిమం మీ పనులన్నీ గిరి కవర్ చేస్తాడు. కొన్ని ఏదన్నా మిగిలితే శ్రీధర్ చూసుకుంటాడు. సో మీరు ఒక్క ఓటు ఒకరి కోసం వేస్తే ఇద్దరు దొరికారు మీకు, ఓటుకి ఇద్దరు దొరికారు మీకు. మీరు లక్కీ అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. నేను చూస్తుండా కార్పొరేషన్లో కానీ ఇంకా మిగతా ఫండ్స్ ట్యాప్ చేయడంలో ఏదైనా సరే ఫాస్ట్గా కంప్లీట్ చేయటం. నేను చూసాం ఆర్డిఎస్ఎస్ ఈ 3 phase కనెక్షన్స్ రాష్ట్రం అంతా వచ్చింది, కానీ రూరల్లో జరిగినంత ఫాస్ట్గా మాకు ఎక్కడ జరగలేదు. ఈ రూరల్లో శ్రీధర్ రెడ్డి స్టేట్మెంట్ చూసి నేను రివ్యూ చేశాను. ఇంజనీర్లు పిలిపించి మందేమో ఇక్కడ 30-40% కూడా జరగలేదు, అక్కడ రూరల్లో 100% జరిగిందని శ్రీధర్ రెడ్డి చెప్పాడు అని అంటే, సార్ కొంచెం స్లో అయింది సార్, చేస్తాం సార్. అట్లా శ్రీధర్ రెడ్డి ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్ చూసి మేము కూడా నేర్చుకుంటున్నాం అని చెప్పేసి నేను మనవి చేసుకుంటాను. ఏమైనా మొన్న నా కాన్స్టిట్యున్సీకి వచ్చాడు, నా గురించి 2 మాటలు మంచి మాటలు చెప్పాడు. మేము ఆస్తులు బాగుంటుకుంది అవి ఇవి. ఇప్పుడు మనకి కూతవేట దూరంలో ఉంటాడు, రోజు కూతలు వేస్తూ ఉంటాడు. నేను అనుకున్నా అప్పుడు పాపం శ్రీధర్ మాట్లాడినాడు, అతనికి రాత్రులు కూడా నిద్ర పట్టదు, నా గురించి ఎవరైనా మంచిగా చెప్తే ఆయన నిద్రపోడు కదా అనుకున్నా. సరే, ఏదేమైనా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేను ప్రాక్టికల్గా చూసా. 5 ఏళ్ళు నీకు పార, ఒక కొడవలి, ఒక JCB బకెట్, లేదు ఒక హిటాచి ఎక్కడన్నా ఇరిగేషన్ కాలంలో పనిచేస్తున్నారు. ఆఫీసుల్లో కూర్చొని బిల్లులు చేసుకున్నారు. ఇరిగేషన్ పంచాయతీరాజ్ లేదు, RWS లేదు, RDSS ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి జల్ జీవన్ మిషన్ కింద RWS జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం తెలిపి ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాం, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయింది. ఆ ఫండ్స్ యూటిలైజ్ చేసుకోలే. ఒక మైక్రో ఇరిగేషన్ రైతులకు ఇచ్చే డ్రిప్ స్ప్రింక్లర్స్ మూత, వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ మూత. నేను ప్రాక్టికల్గా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసా. అన్లిమిటెడ్గా ఇచ్చాం మన టైంలో, చంద్రబాబు నాయుడు టైంలో 14 to 19 ఆ మెట్ట రైతులకి, ఆ పులివెందుల, కడపళ్ళు, కర్నూలు వాళ్ళకి అసలు ఆ రాయలసీమ రైతులకి అది ప్రాణవాయువు. దాన్ని ఆపేశాడు. దాన్ని ఆపితే ఒకసారి పులివెందుల వాళ్ళందరూ కట్టుకుని ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్కి అనుభవం తీరిపోయారు. సార్, తెలుగుదేశం టైంలో పార్టీలకు సంబంధం లేకుండా అగ్రికల్చర్ ఆఫీసుకు పోతే ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి మాకు మైక్రో ఇరిగేషన్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ బిందు తుంపర్ల సేద్యం అన్లిమిటెడ్గా ఇచ్చారు. దాని మీద బతికేవాళ్ళం మేము. మావాడు వచ్చి పులివెందుల రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి దాన్ని ఆపేశాడు అంటే కన్నబాబు మాట చెప్పాడు, మీరు చెప్పింది బాగుంది, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాను అని చెప్పేసి పోయాడు. మామూలుగా మంత్రులు కలిసేదానికి లేదాన్ని, రెడ్డి గారిని పోయి కలిశాడు. కలిసి మైక్రో ఇరిగేషన్ ఆపేశారని మన రాయలసీమ వాళ్ళు, కడప వాళ్ళు, అందులో పులివెందుల వాళ్ళు వచ్చి చాలా బాధపడుతున్నారు సార్ అంటే ఒకటే చెప్పాడు ఆయన, నీకు అనవసరం, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నువ్వు ఆ నవరంధ్రాలు చూసుకో. నవరంధ్రాలు అంటే అర్థమైంది కదా మీకు, నవరత్నాలు, ఆయన చెప్పిన నవరత్నాలు అవి చూసుకో.
మైక్రో ఇరిగేషన్ లేదు, మెకనైజేషన్ లేదు, మైక్రో న్యూట్రియన్స్ లేదు. నీ పని నువ్వు చూసుకోపో అంటే అన్నదాత సుఖీభవ చేస్తే చాలు 7,500 కలిపేశాడు. ఈరోజు మనం 14,000 వేస్తున్నాం. అంటే అతను వెనక్కిపోయి పులివెందుల రైతులకి సారీ చెప్పి నేనేం చేయలేకుండా అని చెప్పాడు. ఈరోజు మనం వచ్చాం, మళ్ళీ మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ అయింది.